స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరించి ఉంటుంది. శివపార్వతుల వివాహానంతరం ఎన్నో కోట్ల సంవత్సరాల కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒక్కటైన తర్వాత వచ్చిన పిండం ద్వారా బిడ్డ పుట్టాలని ఇంద్రుడు ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా అగ్నిదేవుడు దాస్తాడు. ఆ పిండంతో కలిసిన అగ్నిదేవుడు ఒక గుహలో దాక్కుంటాడు. ఈలోపు శివ తేజస్సును భరించలేక అగ్నిదేవుడు గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేక గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదలో విడిచి వెళ్తుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృతికలు పోషిస్తారు. కుమారస్వామి జన్మిస్తాడు. కృతికలు జన్మనిచ్చిన ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడే అని పార్వతీదేవి కుమారస్వామికి కైలాసానికి తెచ్చుకుంటుంది. కృతికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని, రెల్లు పొదలో ఉన్నాడు కాబట్టి శరభణ బౌడని ఈయనకు పేర్లు ఉన్నాయి. పార్వతీదేవి కుమారుడు కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామి తారకాసురుని యుద్ధం చేసి తారకాసురుని యుద్ధంలో ఓడించి వధిస్తాడు. కుమారస్వామి తిరిగి శంభు నిశంభులతో యుద్ధం చేస్తాడు. ఆ సమయంలో పార్వతీదేవి స్కందమాతగా రణరంగంలోకి వచ్చి ఆ అసురుల్ని చంపుతుంది. స్కందమాత విశిష్టత ఈమె మోక్షానికి, శక్తికి, ఐశ్వర్యానికి ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు. స్కందమాత ఉపాసించేవారు నిరక్షరాసులైన జ్ఞానం ప్రసాదిస్తుందని పురోహితులు తనను పూజిస్తున్న భక్తులకు కోరికలను తీర్చే అమ్మవారుగా ఈమెను నిస్వార్థ భక్తితో చూసేవారికి జీవితంలో ఇహపర సుఖాలను ప్రసాదిస్తుంది అని